పంటి నొప్పికి తుంటి మీద తన్నినట్లుంది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన. రాష్ట్రంలో 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇందులో 20,000 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 10-20 మధ్య ఉంది. 4,992 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 10 లోపు ఉంది. 501 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. 12,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. అంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి కారణం వైకాపా ప్రభుత్వం 2022 జూన్ 10న జారీ చేసిన దారుణమైనటువంటి 117 జీవో. ఆ జీవో ప్రకారంగా ప్రాథమిక పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులను విడగొట్టి సమీపంలోనున్న ప్రాథమికోన్నత పాఠశాలలో కానీ ఉన్నత పాఠశాలలో కానీ కలపాలి. అంటే ప్రాథమిక పాఠశాలలో 1, 2 తరగతులు మాత్రమే ఉంటాయి. 3, 4, 5 తరగతులు సమీపంలో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలలో కానీ ఉన్నత పాఠశాలలో కానీ హై స్కూల్లో కానీ కలుస్తాయి. కాబట్టి ప్రాథమిక పాఠశాలలో 1, 2 తరగతులే. దీనివల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాబట్టి ఈ జీవో ప్రాథమిక విద్యకు అసనిపాతం లాంటిది. ఈ జీవోను రద్దు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పాటు గతంలో టీడీపీ కూడా ఈ జీవోను రద్దు చేయాలని ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి టీడీపీ కూటమి ఈ జీవోను రద్దు చేయకపోగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని సాకు చూపి 10 లోపు విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ మూసేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇది దారుణం. ఆ ప్రకారంగా అయితే రాష్ట్రంలో 4,992 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూసివేయబడతాయి. ఆ ఊర్లలో స్కూల్లే ఉండవు, ఎలిమెంటరీ స్కూలే ఉండదు. ఇది విద్యా హక్కు చట్టానికి పూర్తి వ్యతిరేకం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం 10 లోపు విద్యార్థులు ఉండే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, గతంలో వైకాపా ప్రభుత్వం 2022 జూన్ 10న జారీ చేసిన జీవో 117ను ఉపసంహరించుకోవాలని, 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.